హైకోర్టులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు ఇచ్చిన కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు ప్రణీత్ రావు. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కింది కోర్టు తీర్పును కోర్టు సమర్థించింది. హైకోర్టులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు ఇచ్చిన కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు ప్రణీత్. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, హైకోర్టు తీర్పు వివరాలేంటి? పిటిషన్ని ఈరోజు హైకోర్టు కొట్టేసింది. సో అతన్ని ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని కస్టడీకి అడుగుతూ పోలీసులు, పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నాంపల్లి కోర్టు 7 రోజుల పాటు అతన్ని కస్టడీకి ఇచ్చింది. అంటే లాస్ట్ సండే అతన్ని కస్టడీకి తీసుకుంది. అతన్ని బంజారాహిల్స్ పిఎస్లో విచారణ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఈ నాంపల్లి కోర్టు ఇచ్చిన కస్టడీని సవాల్ చేస్తూ మొన్న అంటే 19th రోజు ఇతను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. సో ఆ లంచ్ మోషన్ పిటిషన్ లో అతను ఏమేమి పేర్కొన్నాడంటే, ఈ పంజాగుట్ట పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు, ఈ కేసుకు సంబంధించి నన్ను తీసుకొచ్చి బంజారాహిల్స్ పిఎస్ లో డే అండ్ నైట్ విచారిస్తున్నారు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నైట్ 8 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock వరకు విచారించొద్దు, కానీ నన్ను పూర్తిగా ఇక్కడే ఉంచుకొని డే అండ్ నైట్ విచారణ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ పూర్తి వివరాలు ఇచ్చాను కాబట్టి ఇప్పటితోటి కస్టడీని కొట్టేయాలంటూ కూడా అతను పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇదే కాకుండా ఈ కేసులో నన్ను అరెస్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు నా అడ్వకేట్స్ని కలవడానికి అనుమతి ఇవ్వట్లేదు, అలాగే నా బంధువులను కలవడానికి అనుమతి ఇవ్వట్లేదు, వాళ్ళని కలిసే అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరాడు. ఇదే కాకుండా నా విచారణ బంజారాహిల్స్ పిఎస్లో చేస్తున్నారు కాబట్టి విచారణ ఈవినింగ్ అయిపోయిన తర్వాత తిరిగి అట్లీస్ట్ జైలుకి పంపి ఆల్రెడీ మళ్ళీ ఎర్లీ నెక్స్ట్ డే మార్నింగ్ జైలు నుంచి తీసుకొచ్చి మళ్ళీ విచారణ చేయాలి, కానీ నైట్ అంతా నన్ను ఇక్కడే ఉంచుకొని విచారణ చేయకూడదు, ఇది రూల్స్కి విరుద్ధం అంటూ కూడా ఆయన పిటిషన్లో ఇవన్నీ కూడా పేర్కొన్నాడు. ఇక ఇదే కాకుండా ఎవరైతే కాంప్లైంట్ ఉన్నారో ఎస్ఐబి ఏఎస్పీ రమేష్ ఎవరైతే ఇతని పైన కాంప్లైంట్ చేశారో పంజాగుట్ట పిఎస్ లో, సో అతన్ని కూడా విచారణ టైంలో అతడు కూడా వచ్చి నన్ను విచారిస్తున్నాడు. విచారించే టీంలో అతను మెంబర్ కాకపోయినా, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరిగా ఉన్నారు, అలాగే వెస్ట్ జోన్ డీసీపీ ఇతను మొత్తం ఈ కేసు అంతా కూడా పర్యవేక్షిస్తున్నాడు. అలాగే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట ఈ 4 ఇన్స్పెక్టర్లతో పాటు మరో 2 ఎస్ఐలు ఈ కేసులో విచారించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా ఉన్నారు. సో వీళ్ళే కాకుండా ఇటు ఐఎస్డబ్ల్యూకి సంబంధించిన ఏఎస్పీ రమేష్ నా పైన ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను కూడా వచ్చి నన్ను విచారణ చేస్తున్నాడు. అతన్ని ఇక్కడికి రాకుండా విచారణలో పాల్గొనకుండా నియంత్రించాలంటూ కూడా అతను ఇవన్నీ అంశాలను పేర్కొంటూ 19th రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాడు. అతను వేసిన పిటిషన్ ని ఆ రోజు స్వీకరించిన హైకోర్టు ఇటు ఇతని పైన అంటే ఇతని కస్టడీ పైన పోలీసులు కౌంటర్ వేయాలంటూ కూడా ఆదేశించారు. దాంతో నిన్న పోలీసులు, పంజాగుట్ట పోలీసులు కౌంటర్ వేశారు. అటు ఇతను ఎవరైతే ప్రణీత్ రావు నిందితుడు ఉన్నాడో అతని తరపు న్యాయవాది, ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఇద్దరు కూడా నిన్న హైకోర్టులో వాదనలు వినిపించారు. సో వాళ్ళిద్దరు వాదనలు వినిపించిన తర్వాత ఈ రోజుకు తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ రోజు మళ్ళీ తిరిగి కాసేపటి క్రితం హైకోర్టు ఎవరైతే ప్రణీత్ రావు నిందితుడు ఉన్నాడో అతను వేసిన పిటిషన్ ని కొట్టేస్తూ ఆల్రెడీ కస్టడీ ఏ విధంగా అయితే లోయర్ కోర్టు కస్టడీకి ఇచ్చిందో 7 రోజుల పాటు దాన్ని కంటిన్యూ చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఇచ్చిన కస్టడీని సమర్థిస్తూ అయితే ప్రస్తుతానికైతే హైకోర్టు దాన్నే సమర్థిస్తూ ప్రస్తుతానికి ఆదేశాలు ఇచ్చింది. సో అంటే ప్రణీత్ రావు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ని నిన్న విచారించిన తర్వాత ఈ రోజు అయితే కొట్టేసింది. దీంతో ప్రణీత్ రావు విచారణ యాజ్ యూజువల్ గా ఎలా జరుగుతుందో లాస్ట్ సండే నుంచి, అంటే ఇప్పటికే ఇది 5వ రోజు, లాస్ట్ 4 days విచారణ చేశారు, ఇది 5వ రోజు. ఈ రోజు కూడా విచారణ చేస్తున్నారు. మళ్ళీ రేపు ఎల్లుండి అంటే సాటర్డే వరకు అతని విచారణ ఉంది. ఎందుకంటే ఈ కేసులో చాలా మంది, కొంతమంది ఇతనికి సహకరించిన ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలతోటే తాను ఫోన్ ట్యాపింగ్లు చేశానని చెప్తున్నాడు. ఇదే కాకుండా కొంతమంది బీఆర్ఎస్ నేతలు, కీలక నేతలు ఉన్నారనే పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ అంశాలను పూర్తిగా పరిశీలించాలంటే, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇతన్ని పూర్తిగా 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిందే అంటూ కూడా పోలీసులు నిన్న హైకోర్టులో వాదించారు. పోలీసుల తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే మరో 2 సీఐలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఈ కేసులో కేవలం బేగంపేటలో, పంజాగుట్ట పిఎస్ పరిధిలోకి వచ్చే బేగంపేటలో ఉన్న ఈ సర్వర్ రూమే కాకుండా పర్వతగిరిలో ఒకటి, సిరిసిల్లలో మరొకటి, ఇంకో 2 కూడా ఉన్నాయని బయటకు వచ్చింది. అలాగే ఇతనిలో
ఇతనితో ఉన్న టీం ఎంతమంది అనే విషయాలను కూడా పూర్తిగా ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది కాబట్టి సో అతన్ని పూర్తిగా 7 రోజుల పాటు మాకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా నిన్న ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించడంతో ఇటు నాంపల్లి కోర్టు ఆర్డర్ని అలాగే ప్రభుత్వ తరపు న్యాయవాది నిన్న వాదించిన దాన్ని పరిగణలోకి తీసుకొని ఇతని పిటిషన్ అయితే ఈరోజు హైకోర్టు కొట్టేసింది. చంద్రిక. రైట్ సదా, థ్యాంక్ యూ.